సీనియారిటీ ఉంటుంది. రకరకాల వీళ్ళు వస్తారు. వ్యాధులను గుర్తించడం కానీ ట్రీట్ చేయడంలో కానీ అక్కడున్న అవకాశం స్పెషలైజ్డ్ ప్రైవేట్ వాటిలో ఉండదు. అందుకే ఈరోజు కూడా గవర్నమెంట్ కళాశాలల తర్వాత ఇంక్లూడింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 5 కళాశాలల్లో కూడా ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల కంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది వాటి విశిష్టత. చంద్రబాబు నాయుడు దీనికి రివర్స్ మాట్లాడతాడు. రెండవది, ఇక్కడికి సంబంధించినంత వరకు మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ టైఅప్ చేశాడు, ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ ఖర్చు పెట్టినాక నువ్వు అంతా చేస్తే సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే 4-5 ఏళ్లలో కంప్లీట్ అయ్యేదానికి మొత్తం కాలేజీలన్నీ కింది బయట ప్రైవేట్కి చేసేస్తారన్నాడు. పైగా ఆయన అంటున్నాడు పీపీపీ అంటే ప్రైవేట్ కాదంట. మరి ఏందో అర్థం కావట్లే. పీపీపీలు ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు నడపవు? పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ నిజంగా గన ప్రభుత్వ ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు? ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు? ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా? ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు, పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా? పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా? అయినా సరే దబాయిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తను ఏది మాట్లాడితే అది ప్రచారంలోకి వెళ్ళిపోతుందని. ఎవరికి అంత ఓపిక ఉండదు. పీపీపీ అంటే అంతా పబ్లిక్ అని అనుకుంటారని ఆయన అనుకుంటాడేమో తెలియదు. నిన్న ఎవరు అంటున్నారు పీపీపీ అంటే ఏం లేదు, పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని, పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని. కరెక్ట్. అంటే అప్పనంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి, ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. వచ్చింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం 5 పార్టీలు వచ్చినట్టు. అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది. ఫలానా వాళ్ళకు ఫలానా వాళ్ళకు. సో వీళ్ళు ఈ ల్యాండ్ బిల్డింగ్లు వాడుకొని వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళు వర్ధిల్లుతారు. ఈ పక్క ప్రజలు ఎవరైతే వైద్యం కోసం దీని మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు అగచాట్లు పడాల్సిందే. ఒక్కసారి దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున మనకు ముందు ఉన్న 12, ఇది ఒక 17, బహుశా ఇంకెక్కడా లేవు ఇంతగా విద్యకు సంబంధించి కళాశాలలు కానీ ఇన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడ. ప్రతి పార్లమెంటుకు ఒకటి. ఇప్పుడు ఉన్న వాటిని లెక్కలేకేసుకుంటే ఒక చోట 2 కూడా వస్తున్నాయి. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ